శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గోవింద గోవిందాయ నమః. భక్తులందరికీ ఏడుకొండల వెంకటస్వామి యొక్క శుభ ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈరోజు మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి ద్వారంలోకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకునే భాగ్యము లేకపోయినప్పటికీ ఈ వీడియో ద్వారా మీకు ఆ విషయాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. గోవింద గోవిందాయ నమః. ఆ వైకుంఠ ఏకాదశి స్పెషల్ గురించి చెప్పుకునే ముందుగా కొన్ని మనకు తిరుమల దేవస్థానం చుట్టుప్రక్కల జరిగే కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా మనకు స్వామివారి యొక్క అర్చన సేవ కాలమందు మనకు ఈ ఏవైతే ఏనుగులు ఉన్నాయో ఏనుగుల ద్వారా ఆ స్వామివారిని తిరుపతి ఇక్కడ వీధులలో దర్శనం ఇవ్వడానికి స్వామివారు మనకు లోపటి నుంచి బయటకు వచ్చి మనందరికీ కూడా బయటనే దర్శనం ఇచ్చే అవకాశం, గొప్ప అవకాశము తిరుమల తిరుపతి దేవస్థానం మనందరికి కల్పిస్తుంది. భక్తులందరూ కూడా మంచి హృదయంతో మంచిగా స్వామివారిని దర్శించుకునే మహాభాగ్యాన్ని, మన ప్రకృతిలో దర్శించుకునే మహాభాగ్యాన్ని ముందుగా ఏనుగులు, దాని తర్వాత అయ్యవారిలో అందరూ కూడా వచ్చేసి తర్వాత స్వామివారు వచ్చి మనకు కనబడటం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మీరు ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ మూమెంట్ను మాత్రం మిస్ కావద్దని మనస్ఫూర్తిగా కోరుతూ, గోవింద గోవింద చూసిర్రా, మనకు ఇప్పుడు అయ్యగారులందరూ కూడా లైన్గా మరి ఈ శ్రీవారి యొక్క వీధులలో తిరుగుతూ వచ్చేస్తున్నారు. చాలా చక్కగా చూడడానికి ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ఈ మాడ వీధులలో శ్రీవారు చాలా చక్కగా ముస్తాబై అందరికీ దర్శనం ఇవ్వడానికి ఇలా మాడవీధులలో తిరుగుతుంటాడు. సో ఆ కాలమందు మీరు ఎక్కడున్నా కానీ ఆ సమయానికి విచ్చేసినట్లయితే ఆ అదృష్టాన్ని మీ వంతుగా వచ్చే అవకాశం ఎంతో గొప్పగా ఉన్నదని నాకు అనిపిస్తుంది. అయ్యవార్ల తర్వాతనే మరి స్వామివారు విచ్చేస్తున్నారు. ఒకసారి అందరు గట్టిగా గోవింద 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 గోవింద, ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. భక్తులందరూ కూడా, వీడియో చూస్తున్న భక్తులందరూ కూడా ఈ గోవింద నామాలు చెప్తూ మీరు చూడండి. మీకు ఒకవేళ వైకుంఠ ద్వారమునందు దర్శనం జరగలేకపోయినందుకు బాధపడకండి. ఈ విషయాలు తెలుసుకొని మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి. వైకుంఠ ఏకాదశి దర్శించుకునే విధంగా ప్రయత్నాలు అయితే చేయండి. స్వామివారి అనుగ్రహం మీకు ఉన్నట్లయితే నిజంగా ఖచ్చితంగా మీరు ఆ దర్శనానికి వెళ్ళే మహాభాగ్యము వెంకటేశ్వర స్వామి కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ, ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దివ్యంగా మహా అద్భుతంగా అలంకరించడం జరిగింది. నిజంగా రెండు కనులు సరిపోవనే విధంగా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం అగుపిస్తుంది. భక్తులు మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ వైకుంఠ ఏకాదశి వచ్చేది ఆ టైంలో మీరు ఇట్లా శ్రీవారిని దర్శించుకున్నట్లయితే మహాభాగ్యం దొరుకుతుందని, ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ముఖ్యతను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా. సో భక్తులారా, మంచిగా ఈ వీడియోను చూసి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషను మీకు కొద్దిగా ఉపయోగపడినట్లయితే లేదా మీకు కొంచెం మంచిగా అనిపించినట్లయితే అందరికీ షేర్ చేస్తూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. గోవింద గోవిందాయ నమః. మనకు ఇది గుడి యొక్క నమూనా పత్రం. ఇందులో దక్షిణ దిశం నుండి, దక్షిణ వైకుంఠ ద్వారం నుండి మనము గుడిలోకి ఎంటర్ అవుతుంటాము. భక్తులారా, మీరు చాలా చక్కగా గమనించండి. ఈ దక్షిణ దిక్కు నుంచి మనము అలా తిరిగి ఇటు ముందడికి వస్తాము. ఇది ముఖ్యంగా దర్శనం లోపలికి వెళ్ళే మహాభాగ్యము. ఇది ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే అలంకరణతో ఓపెన్ చేస్తుంది. మిగతా సంవత్సరం మొత్తం కూడా ఇది క్లోజ్ చేసి ఉంటుంది. ఇంకా ఇది చూసిండ్రా, ఇక్కడ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉంది కదండి. ఇది వైకుంఠ ద్వారం బయటకు మనము ఈ దక్షిణం వెస్ట్ నుంచి లోపలికి తెచ్చుకొని అలా ఈస్ట్ నుంచి బయటకు వస్తాము. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసింది ఏంటంటే, మనం బయటకు వచ్చి
హుండీ ప్లేస్లోకి వస్తాం కానీ మళ్ళీ స్వామివారి ముందుకు రాలేము. సో ఇది మరి ఈ వైకుంఠ ద్వారం యొక్క స్పెషల్. ముందర ఉన్నది శయన మండపం, అది దాని ముందర ఉన్నది రాముల వారి మేడ. అయితే ఇంతకు ముందు ఈ రెండు పక్కల రెడ్ కలర్లో ఉన్న ఈ రెండు పక్కల గోడలు లేదు, అప్పుడు అక్కడ నిర్మించబడలేదు. ఇంతకుముందు అలానే వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు, కానీ కొన్ని కారణాల చేత ఇవి రెండు కూడా ఇప్పుడు క్లోజ్ చేయబడ్డాయి. సో ఇది విషయము. సో ఇక్కడి నుంచి మనం ఏదైతే ఈ గ్రీన్ ఇక్కడి నుంచి మనకు స్వామివారి వైకుంఠ ద్వారం నుంచి లోపలికి వెళ్ళి మరి స్వామివారికి దగ్గరగా ఆ గోడకు దగ్గరగా మనం వెళ్తాం కాబట్టి అప్పుడు మన శరీరం అంతా స్వామివారి నామాలతో వైబ్రేషన్తో మనకన్నీ కూడా ఒక మహత్తరమైన శక్తి వచ్చినట్లుగా మనకు ఫీల్ అవుతాం. సో ఈ నుంచి ఈ సౌత్ నుంచి నార్త్ వరకు మనము వెళ్ళడం జరుగుతుంది. సో ఇందులో కొన్ని విషయాలు ఏంటంటే ఈ సౌత్ నుంచి మనము వెస్ట్ సైడ్ నుంచి నార్త్ సైడ్ వచ్చే సమయంలో మనకు ఇక్కడ 6 స్తంభాలు ఉంటాయి. ఫస్ట్ మనము ఈ 6 స్తంభాలు, ఇది 70 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. 6 స్తంభాలు ఇక్కడ ఉంటాయి. ఆ వెనకాల వెస్ట్ సైడ్ మనం వెళ్ళే తర్వాత అక్కడ 4 స్తంభాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. వెస్ట్ సైడ్ నుంచి నార్త్ సైడ్ తిరిగిన తర్వాత ఇక్కడ కూడా 12 స్తంభాలు ఉంటాయి. సో దీని యొక్క స్క్వేర్ ఫీట్స్ 80 స్క్వేర్ ఫీట్స్ విడుతులో ఉంటుంది. సో ఇది ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ ఈ వరండాలో అంటే ఇక్కడ మనము వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళి వెస్ట్ నుంచి మళ్ళీ నార్త్కు వచ్చే సమయంలో మొత్తము 22 స్తంభాలను మనము దాటి వస్తాం. సో ఇక్కడ ఈ విషయాన్ని అందరూ అబ్జర్వ్ చేస్తూ వచ్చినట్లయితే మనకు అక్కడ ఉన్న విషయాలు కొంచెం అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ప్రతి ఒక్క గుడికి ఈ ఏదైతే మెయిన్ గుడి గర్భగుడికి అన్నీ ఒకటి ఏది కిటికీలాగా ఉండి అందులో మనకు మామూలుగా దేవుళ్ళను ఉంచుతారు. కానీ ఇక్కడ తిరుమల తిరుపతి వెంకటస్వామి యొక్క ఈ 4 బ్లాక్తోనున్న గుళ్ళల్లో మాత్రం ఎలాంటివి ఉండవు, ఎంటీగా ఉంటుంది. సో దీనికి పురాతనమైన చరిత్ర కొద్దిగంత ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలా ఎందుకున్నది, ఎందుకు వదిలేశారనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ ఆ విషయాన్ని కూలంకషంగా తెలుపుతాను. భక్తులందరికీ నాదొక చిన్న విషయం, మన వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు భావించినట్లయితే మీరు తప్పకుండా నా వీడియోను లైక్ చేస్తూ షేర్ చేయండి. ఇంకొకరికి ఉపయోగపడే విధంగా షేర్ చేసినట్లయితే మరి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే మరి వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే మనము ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఈ వైకుంఠ ద్వారం నుంచి ఎందుకు దర్శించుకోవాలి? అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. వైకుంఠ ద్వారం గుండా వెళ్ళినప్పుడు మనకు ఇలాంటి మధుకైటబులు అనే 2 రాక్షసుల బొమ్మలు కనబడుతుంటాయి. జనరల్గా ఇవి పైన కనబడుతుంటాయి, లేదా సైడ్ కూడా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఈ వైకుంఠ ద్వారం ముందు ఖచ్చితంగా ఉంచుతారు. వీళ్ళిద్దరిని కూడా మధుకైటబులు అనే రాక్షసులు వారు మితిమీరి ప్రవర్తించడం చేత స్వామివారిని సంహరించడం చేత వాళ్ళు, అయ్యా స్వామివారు మాకు మీ దర్శనంలో ఉండాలని కోరిక ఉన్నదనగా అప్పుడు స్వామివారు వైకుంఠ ద్వారం నుంచి వాళ్ళను రప్పించారు. కాబట్టి ఇలాంటి రాక్షసుల బొమ్మలు అక్కడ మీకు అగుపడే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈసారి వెళ్ళినప్పుడు పరిశీలించండి. మధు అంటే తేనె, కైటములు అంటే పురుగు. అంటే తేనె అంటే నేను అనేది, తేనె ఎంత తీయగా ఉంటుందో నేను అనే పదం కూడా అంతే తీయగా ఉంటుంది. ఇక పురుగు అంటే నాది అన్నట్టు ప్రతి ఒక్క మనిషి కూడా నేను నాది అని 2 తీసేసి ఈ వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారిని మీకు 100కు 100% మోక్షం కలుగుతుంది. మధుకైటబులు అంటే నేను నాదనే మాటను మీరు కొద్దిగా పక్కకు పెట్టి మీరు వెళ్ళినట్లయితే బాగుంటుంది అని నా యొక్క చిన్న విన్నపం. ఈ వీడియో కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సేకరించి మరి మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గోవింద గోవిందాయ నమః. అందరూ కూడా సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ శ్రీ బిట్టు.